డిజిటల్ క్లాస్ జీవశాస్త్రం వాయు కాలుష్యం బోధిస్తుంది కె రమేష్, ఎస్ఏ బయోసైన్స్, జెడ్పిహెచ్ఎస్ ఖమ్మంపల్లి మండల్ కొండపాక్. ఇందులో వాయు కాలుష్యం సంబంధించి అసలు వాతావరణ కాలుష్యం అంటే ఏంది, హానికరమైన జీవులు లేదా పదార్థాలు మన శరీరంలో ప్రవేశిస్తే ఏం జరుగుతుంది, వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి. హానికరమైన పదార్థాలు వాతావరణంలోకి ప్రవేశిస్తే రకరకాల రసాయన చర్యలు జరిగి జీవరాశుల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ప్రకృతి విరుద్ధమైన పదార్థాలు వాతావరణంలో కలియడాన్నే కాలుష్యం అని అంటాం. మానవులే ఈ కాలుష్యానికి కారణమవుతున్నారు. ఉదాహరణకు వాహనాల నుంచి విడుదలయ్యే పొగ, వాడి పారేసిన టైర్లు మొదలైన వాటిని కాల్చడం ద్వారా వచ్చే పొగ, కర్మాగారాల నుంచి విడుదలయ్యే రసాయనాలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇవన్నీ కూడా నిదానంగా కానీ తొందరగా కానీ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అసలు గాలి కాలుష్యం అంటే ఏంటి? గాలి అనేది అనేక వాయువులతో కూడిన మిశ్రమం. గాలిలో ఉండే 4 ముఖ్యమైన వాయువులు ఏంటంటే ముఖ్యంగా నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్. వీటిని మౌలిక మూలకాలను కూడా అంటాం. ఇతర వాయువులు కూడా తక్కువ పరిమాణంలో ఉంటాయి. గాలిలో ఉండే వాయువుల శాతాన్ని తీసుకున్నట్టయితే ఇందులో నైట్రోజన్ 78% ఉంటుంది, ఆక్సిజన్ 20% ఉంటుంది, ఆర్గాన్ 0.934%, కార్బన్ డైఆక్సైడ్ 0.033%, నీటి ఆవిరి 0.15%, ఇతర అంశాలు 0.1%. గాలిలో ఉన్న ఏదైనా అవాంఛిత లేకపోతే హానికరమైన పదార్థం దాని నాణ్యతను తగ్గించడమే కలుషితం అని అంటాం. దీన్ని వాయు కాలుష్య కారకాలు అంటాం. ఉదాహరణకు పొగ వాయు కాలుష్య కారకం. వాయు కాలుష్య కారకాలను వాటి మూలాల ఆధారంగా వివిధ వర్గాలుగా వర్గీకరించవచ్చు. ఇందులో ఇండోర్ మరియు అవుట్డోర్ వాయు కాలుష్య కారకాలు. ముఖ్యంగా ఈ గాలిలో ఉండే అంశభూతాలు మనం తీసుకున్నట్టయితే వాతావరణంలో 21% ఆక్సిజన్ భూమిపైన ఉన్న అన్ని జీవరాశుల మనుగడకు ఆధారం. ఇంకా వస్తువులు మనడానికి కూడా ఈ యొక్క ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కేవలం 0.033% కార్బన్ డైఆక్సైడ్ మొక్కలలో కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడుతుంది. మిగతా వాయువులు కూడా వాతావరణ సమతుల్యతను కాపాడుతాయి. ఇంకా మానవ చర్యల వల్ల కానీ ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల కానీ వాతావరణ సమతుల్యతతో మార్పు సంభవిస్తే దాన్నే గాలి కాలుష్యం అంటాం. వాతావరణంలో మార్పులు రావడానికి కారణమైన పదార్థాలని కాలుష్య కారకాలు అంటాం. ఈ కాలుష్య కారకాలు 2 రకాలు, ఇండోర్ మరియు అవుట్డోర్ వాయు కాలుష్య కారకాలు. ఇండోర్ కాలుష్య కారకాలు ఇండ్లు, సంస్థలు, భవనాలు లేదా వాణిజ్య సౌకర్యాల్లో ఇంటి లోపల ఉత్పత్తి చేయబడతాయి. ఈ ఇండోర్ వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేయకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో వాటిని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఈ కాలుష్య కారకాలు పొగ, నెక్స్ట్ పెంపుడు జుట్టు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, పుప్పొడి వంటి జీవ కాలుష్య కారకాలు, సీసం మరియు ఆస్బెస్టాస్ వంటి నిర్మాణ వస్తువులు. ఈ ఆస్బెస్టాస్ క్యాన్సర్కి కూడా కారణమవుతుంది. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు ఇండోర్ కాలుష్య కారకాలుగా చెప్పుకుంటాం. ఇవి ముఖ్యంగా బాత్రూమ్స్ నుంచి, బెడ్రూమ్స్ నుంచి, నెక్స్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ నుంచి, తర్వాత మొక్కల నుంచి, గ్యారేజీల నుంచి, లివింగ్ ఏరియాస్ నుంచి, కిచెన్స్ నుంచి ఎక్కువగా ఈ ఇండోర్ వాయు కాలుష్య కారకాలు విడుదలవుతుంటాయి. ఇక బహిరంగ కాలుష్య కారకాలు ఇవి బహిరంగ కాలుష్యం బహిరంగ వాతావరణంలో గాలిని కలుషితం చేయడానికి సూచిస్తుంది. ఈ కాలుష్య కారకాలు సాధారణంగా శిలాజ ఇంధనాలు దహనం, పెట్రోలియం, డీజిల్, బొగ్గు వీటిని దహించడం ద్వారా వస్తుంటాయి. నెక్స్ట్ పరిశ్రమలు మరియు వాహనాలు పొగ నుంచి ఉత్పన్నమవుతుంటాయి. అవి గాలి నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి మరియు భూమి యొక్క మొత్తం వాతావరణాన్ని కూడా మారుస్తుంటాయి. ఈ బహిరంగ కాలుష్య కారకాలు కార్బన్ మోనాక్సైడ్, నత్రజని ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, హైడ్రోకార్బన్లు. నెక్స్ట్ ప్రాథమిక మరియు ద్వితీయ వాయు కాలుష్య కారకాలు. గాలిలోకి వాటి ఉద్గారాలను బట్టి వాయు కాలుష్య కారకాలను ప్రాథమిక లేదా ద్వితీయ కారకాలుగా వర్గీకరించవచ్చు. ప్రాథమిక కాలుష్య కారకాలంటే నైట్రోజన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ హానికరమైన వాయువులు పరిశ్రమలు మరియు వాహనాల నుంచి నేరుగా గాలిలోకి విడుదలవుతాయి. ఇవన్నిటిని ప్రాథమిక కాలుష్య కారకాలు అంటాం.
ఇవి వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత వాతావరణంలో ఉన్న నీటి ఆవిరితో చర్య జరిపి నైట్రిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, కార్బోనిక్ ఆమ్లం ఈ విధంగా ఆమ్లాలుగా మారి ఆమ్ల వర్షాలుగా భూమిని చేరుతుంటాయి. వీటిని సెకండరీ కాలుష్య కారకాలు అంటారు. ఈ విధంగా ప్రాథమిక మరియు ద్వితీయ కాలుష్య కారకాలుగా చెప్పుకుంటాం. వాయు కాలుష్యానికి కారణమైన సహజ వనరుల నుంచి వాయు కాలుష్యం. కొన్నిసార్లు అడవులు దహించబడడం, అగ్నిపర్వతాలు విస్ఫోటనానికి గురి కావడం, వాతావరణంలో పొగ, ధూళి, కర్బన పదార్థాలు ఎక్కువగా విడుదల కావడం జరుగుతుంది. నెక్స్ట్ శిలాజ ఇంధనాల దహనం, పెట్రోలియం, డీజిల్, బొగ్గు వీటిని మండించడం ద్వారా కార్బన్ మోనాక్సైడ్, నత్రజని ఆక్సైడ్లు, సల్ఫర్ డయాక్సైడ్ ఇటువంటి హానికరమైన పదార్థాలు గాలిలో విడుదల చేసినప్పుడు నెక్స్ట్ పరిశ్రమలు, వాహనాల్లో ఉపయోగించే బొగ్గు, పెట్రోలియం ద్వారా కూడా ఈ శిలాజ ఇంధనాలు దహించడం ద్వారా వాయు కాలుష్యం ఎక్కువగా జరుగుతుంది. నెక్స్ట్ కర్మాగారాల నుంచి ఎగ్జాస్ట్, ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే వ్యర్థ పదార్థాలు వాతావరణంలో ఉన్న గాలిని నాణ్యతను తగ్గిస్తుంటాయి. నెక్స్ట్ వ్యవసాయ కార్యకలాపాలు తీసుకున్నట్టయితే పురుగు మందులు చల్లడం, ఎరువులు మరియు పురుగు మందుల వాడకం గాల్లో రసాయనాలను విడుదల చేయడానికి దారితీస్తాయి. వాతావరణంలో అమ్మోనియా విడుదలకు కూడా దారితీస్తుంటాయి. ఇది మనకు చాలా ప్రమాదకరం. నెక్స్ట్ పర్యావరణంపై కాలుష్య కారకాల ప్రభావం తీసుకున్నట్టయితే కార్బన్ మోనాక్సైడ్. ఈ కార్బన్ మోనాక్సైడ్ పూర్తిగా మండని ఇంధనాల నుంచి ఉత్పత్తి అవుతుంది. వీటిని విషపూరిత వాయువు అని అంటాం. ఇది రక్తంలో ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటుంది. ఆక్సిజన్ను తీసుకెళ్లే హిమోగ్లోబిన్ యొక్క సామర్థ్యాన్ని తగ్గిస్తుంటుంది. నెక్స్ట్ శ్వాసకి తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలిగిస్తుంటుంది. నెక్స్ట్ పొగమంచు. ఇది పొగమంచు మరియు పొగ కలయిక ద్వారా వస్తుంది. ఇది ఉబ్బసం, శ్వాస సంబంధించి, దగ్గుకు సంబంధించి వ్యాధులకు గురి చేస్తుంటుంది. నెక్స్ట్ కంటి చూపును కూడా తగ్గిస్తుంటుంది. నెక్స్ట్ సల్ఫర్ డయాక్సైడ్ తీసుకున్నట్టయితే ప్రధానంగా బొగ్గు మండించడం ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇది కూడా శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటుంది. పోతే వాయు కాలుష్యం మరియు తాజ్మహల్ యొక్క కేస్ స్టడీ తీసుకున్నట్టయితే వాయు కాలుష్యం పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని మనకు తెలుసు. దీని ప్రభావం హానికరమైన ప్రభావాలకు ఒక గొప్ప ఉదాహరణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక స్థలమైన తాజ్మహల్ను మనం చూడొచ్చు. వాయు కాలుష్యం తాజ్మహల్ యొక్క తెల్లని గోళీలను విడదీయడానికి దారితీస్తుంది. నెక్స్ట్ తాజ్మహల్ యొక్క అందాన్ని కూడా పూర్తిగా అందవిహీనం చేస్తుంది. ఆగ్రాలో వాయు కాలుష్యానికి కారణాలు తాజ్మహల్ చుట్టూ గాలిలో కాలుష్య కారకాలను ప్రధాన వనరులుగా ఆగ్రా చుట్టూ ఉన్న పరిశ్రమలు, మధుర చమురు శుద్ధి కర్మాగారం, ఆటోమొబైల్స్, రబ్బర్ ప్రాసెసింగ్ మరియు రసాయనాలతో సహా ఇతర పరిశ్రమలు గాలిలో హానికరమైన పదార్థాలను విడుదల చేస్తుంటాయి. ప్రధాన కాలుష్య కారకాలు నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్. ఈ కాలుష్య కారకాలు ఆగ్రా ప్రాంతంలో ఆమ్ల వర్షానికి దారితీస్తున్నాయి. నైట్రోజన్ డయాక్సైడ్ నీటితో కలిసినప్పుడు నైట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. సల్ఫర్ డయాక్సైడ్ నీటితో కలిసినప్పుడు సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. తాజ్మహల్ మీద పడే వర్షపు నీరు పాలరాయి క్షీణతకు దారితీస్తుంది. దీన్నే మార్బుల్ క్యాన్సర్ అని కూడా అంటాం. మధుర చమురు శుద్ధి కర్మాగారం తాజ్మహల్ చుట్టూ గాల్లో సస్పెండ్ చేయబడ్డ పార్టికల్ మ్యాటర్ను ప్రధాన వనరు. ఇది తెలుపు పాలరాయిని పసుపు రంగులోకి మారుస్తుంది. ఆ విధంగా తాజ్మహల్ అందవిహీనం అవుతుంది. నెక్స్ట్ గ్రీన్ హౌస్ ప్రభావం. ఇక్కడ గ్రీన్ హౌస్ ప్రభావం అంటే సూర్యకిరణాలు భూమి యొక్క వాతావరణంలో ప్రవేశించినప్పుడు కొన్ని రేడియేషన్ సంబంధించిన కిరణాలు తిరిగి అంతరిక్షంలో ప్రతిబింబిస్తుంటాయి. మరికొన్ని భూమి యొక్క వాతావరణంలో చిక్కుకుంటాయి. ఇక్కడ భూమి యొక్క వాతావరణంలో కొన్ని గ్రీన్ హౌస్ వాయువులు సూర్యుడిని వేడిని ట్రాప్ చేయగలుగుతాయి. అవి ఏంటి అంటే కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి. ఇవి భూమి నుంచి మళ్ళీ రేడియేషన్ కిరణాలు బయట పోకుండా అక్కడనే ఆపేస్తుంటాయి. ఈ దృగ్విషయాన్ని గ్రీన్ హౌస్ ప్రభావం అంటాం. దీని ప్రభావంగా భూమి స్థిరమైన ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. దానిపై జీవన ఉనికి కూడా తోడ్పడుతుంది. గ్రీన్ హౌస్ ప్రభావం భూమికి అవసరమైన వెచ్చదనాన్ని ఇస్తుంది. అయితే వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉండటం వల్ల గ్రీన్ హౌస్ ప్రభావం భూమికి తీవ్రమైన ఇబ్బందిగా మారుతుంది. ఏ విధంగా అంటే అధికంగా కార్బన్ డయాక్సైడ్ ఉంటే భూమి లోపల వేడి ఎక్కువైపోతుంది. ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలను ఎక్కువగా ఆపుతుంది కాబట్టి భూమి లోపల వేడి ఎక్కువవుతుంది. భూమి యొక్క ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుదలకు దారిస్తుంది. ఈ ఉష్ణోగ్రత పెరిగిన ద్వారా గ్లోబల్ వార్మింగ్కు దారిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ ద్వారా భూమి మీద నివసిస్తున్న జీవరాశుల మనుగడకు ప్రశ్నార్థకంగా మారుతుంది. నెక్స్ట్ భూమిపైన కార్బన్ డయాక్సైడ్ యొక్క మూలాలు. భూమి మీద కార్బన్ డయాక్సైడ్ అనేది శిలాజ ఇంధనాలైన బొగ్గు, పెట్రోలియం, డీజిల్ వీటి నుంచి విడుదలవుతుంది. తర్వాత
పారిశ్రామిక కార్యకలాపాల నుంచి, తర్వాత వస్తువులను మండించడం ద్వారా కూడా కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. మొక్కల పర్యావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుంటాం. మన మొక్కలు పర్యావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తుంటుంది. అడవులు నరికేసినట్టయితే కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోయి అది కూడా గ్లోబల్ వార్మింగ్కు దారితీస్తుంది. నెక్స్ట్, గ్లోబల్ వార్మింగ్ అనేది భూమి యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుంటుంది. దీని ద్వారా హిమాలయ పర్వతాలు అన్నీ ద్రవీభవించి వరదలు వాగులుగా మారిపోయి మొత్తం సముద్రం నీటి మట్టం పెరుగుతుంది. సముద్రం చుట్టూ మట్టాలు పెరిగిపోయి భూమి వాతావరణం అనేది తగ్గిపోతుంది. భూమి యొక్క వివిధ ప్రదేశాల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు దారిస్తుంది. అధిక ఉష్ణోగ్రత కారణంగా వివిధ ప్రదేశాల్లో వర్షపాతం పెరిగిపోతుంది. భూమి యొక్క వాతావరణ పరిస్థితులకు జంతువులు అనుగుణంగా ఉండకపోవడం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా జాతుల విలుప్తత, జాతులు నశించిపోవడం, ఆవాసాలు ధ్వంసం కావడం అనేది జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్, ఓజోన్ లేయర్. ఈ ఓజోన్ పొర అనేది సూర్యకిరణాల నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలను భూమిపై పడకుండా ఆపుతుంటుంది. ఇక్కడ భూమి యొక్క వాతావరణం చుట్టూ ఓజోన్ వాయువు పొర ఉంటుంది. ఓజోన్ వాయువు సూర్యుని యొక్క ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాలను భూమి యొక్క ఉపరితలం చేరుకోకుండా నిరోధిస్తుంది. ఈ అతినీల లోహిత కిరణాలు భూమి యొక్క ఉపరితలంపై చేరుకుంటే తీవ్రమైన సమస్యలు వస్తుంటాయి. మొక్కలను ప్రభావితం చేస్తాయి. మనుషుల్లో కూడా క్యాన్సర్, చర్మం, కంటికి సంబంధించిన వ్యాధులకు గురవుతుంటుంది. అందువల్ల ఓజోన్ పొర పర్యావరణంలో ముఖ్యమైన పాత్రను కలిగి ఉంటుంది. ఓజోన్ పొర క్షీణత కారణం ఏంటంటే ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఫ్రిడ్జ్ల నుంచి కానీ ఏసీల నుంచి విడుదలయ్యే క్లోరోఫ్లోరో కార్బన్లు ఓజోన్ పొరకు రంధ్రాన్ని చేస్తుంది. ఆ రంధ్రాల ద్వారా అతినీల లోహిత కిరణాలు భూమిని చేరి ఓజోన్ పొర క్షీణించడం జరుగుతుంది. నెక్స్ట్, వాయు కాలుష్యం నివారణ. సిఎన్జి, ఎల్పిజి, కాంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, ఇటువంటి క్లీనర్ ఇంధనాలను మారడం వల్ల వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అంటే పూర్తిగా మండే ఇంధనాలు ఏవైతున్నాయో వాటిని మనం వాహనాల్లో కానీ పరిశ్రమల్లో కానీ వాడినట్టయితే మనం కాలుష్య కారకాలను తక్కువగా వాతావరణంలో విడుదల చేసిన వాళ్ళు అవుతాం. వాయు కాలుష్యం మరియు దాని హానికరమైన ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం, నివారించడంలో పాల్గొనడానికి వాళ్ళని ప్రోత్సహించడం, సౌరశక్తి, పవన శక్తి మరియు జలశక్తి వీటి వినియోగాన్ని పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో నగరాల చుట్టూ ఎక్కువ చెట్లను నాటడం. భారతదేశం ప్రతి సంవత్సరం జూలైలో వన మహోత్సవం జరుపుకుంటుంది. ఇక్కడ ప్రజలు ఒక చోట చేరి పెద్ద ఎత్తున చెట్లను నాటుతారు. పొడాకులు మరియు ఇతర సేంద్రియ పదార్థాలను కాల్చడానికి బదులుగా వాటిని కంపోస్ట్లో వేయాలి. ఆహారాన్ని వండడానికి బొగ్గు లేదా కలపను కాల్చడానికి బదులుగా గ్యాస్ స్టవ్స్ ఉపయోగించాలి. రహదారిపై వాహనాల సంఖ్యను తగ్గించడానికి వాహనాలను పంచుకోవడం లేదా ప్రజా రవాణాను ఉపయోగించడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. పర్యావరణానుకూల పెయింట్లను ఉపయోగించడం మరియు గృహ మరియు ఇతర భవనాల కోసం ఉత్పత్తులను శుభ్రపరచడం.